హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ FA3 తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు FA3 యొక్క తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ వీడియోస్తో పాటు FA3 వీడియోస్ కూడా కొనసాగిస్తానని చెప్పాను కదా. సో అందులో భాగంగానే ఈరోజు FA3ని స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత పబ్లిక్ ఎగ్జామినేషన్ వీడియోస్ అయితే కొన్ని నెలలైతే పోస్ట్ పోన్ చేస్తాను ఫ్రెండ్స్. వీళ్ళంత ఫాస్ట్లో FA3 కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే మీరు పొంగల్ హాలిడేస్లో చదువుకోవాలి కదా. సో ఆ పొంగల్ హాలిడేస్లో ఈ FA3 వీడియోస్ అయితే కంప్లీట్ చేసి దాని తర్వాత పబ్లిక్లో కూడా వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నేను తెలుగు మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేశాను. కావాలంటే దాని లింక్ అయితే పైన ఇస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు తెలుగు అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ కూడా దొరుకుతుంది. మిగిలిన సబ్జెక్టులు కూడా వీలైన తొందరలో అప్లోడ్ చేస్తాను. మనకైతే FA3 యొక్క ఎగ్జామ్ మోడల్ పేపర్ అయితే అసలు అవైలబుల్ లేదు ఫ్రెండ్స్. కానీ నేనైతే ముందే గెస్ట్ చేసి మీకైతే పెడతాను, ఎందుకంటే చాలామంది కమెంట్స్లో అని FA3 పెట్టిన అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వీడియో. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ కనుక గమనిస్తే మనకి తెలుగు FA3 సిలబస్ వచ్చేసరికి గోరంత దీపాలు అంటే 9th లెసన్, భిక్ష అంటే 10th లెసన్. దాని తర్వాత రామాయణంలో వచ్చేసరికి మనకి 3 కాండలు కూడా ఇచ్చారు: కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. సో మనకైతే FA3కి ఇది సిలబస్ అనమాట. సో ఇప్పటి వరకు మనకైతే ఈ ఉపవాచకాల నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే లేదు. సో ఒకవేళ ఇస్తారేమో అని చెప్పి నేను గెస్ట్ చేసి మీకు అందులోంచి కూడా ఒక 4 క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. సో ఆ 4 క్వశ్చన్స్ నెక్స్ట్ గోరంత దీపాల బుక్స్లో ఏం చదువుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోరంత దీపాల్లోకి వెళ్ళిపోదాం. గోరంత దీపాలు మీరు ఏం చదువుకోవాలంటే మీకు ఇందులో కథానిక ప్రక్రియ, నెక్స్ట్ ఈ లెసన్ యొక్క నేపథ్యం చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి దీని మీద ఈ రెండిట్ల మీద ఒక 2 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చే ఉంటుంది. దాని తర్వాత ఇందులో క్వశ్చన్ చూసేసరికి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ అనేది మనకి పడే అవకాశం అయితే తక్కువ ఉంది. ఎందుకంటే మనకి గజ్జబాగుల నుంచి క్వశ్చన్ అడగడం అనేది తక్కువ ఉంది. అది మీకు తెలుసు. కానీ మోడల్ పేపర్లో ఒకవేళ ఏమైనా మార్చచ్చు అనే ఉద్దేశంతో ఆ క్వశ్చన్ అయితే మామూలు రౌండ్ చేశాను. మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తాను. సర్కిల్ చేస్తే అది జస్ట్ ఒకసారి చూసుకుని అని అర్థం, టిక్ చేస్తే చదవండి అని అర్థం, స్టార్ మార్క్ వేస్తే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. నేను చాలా వీడియోలో చెప్పాను. సో అందుకే ఇక్కడ సర్కిల్ చేశాను, గమనించారు కదా. సో అదైతే ఒకసారి చూసుకోండి ఆ క్వశ్చన్. దాని తర్వాత మీకు థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ కనబడుతుంది కదా, విద్యాలయం ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా. దీని ఆధారంగా మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణించరాయండి. సో ఒకవేళ ఈ క్వశ్చన్ అడగచ్చేమో అని చెప్పి ఈ క్వశ్చన్ కూడా కొన్ని గెస్టెస్ అయితే టిక్ పెట్టాను. సో 9th లెసన్ నుంచి మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం భిక్షా పాఠం 10th లెసన్. సో ఈ లెసన్ కూడా ఏం చదువుకోవాలో మీకు చెప్తాను. సో ఈ లెసన్లో మీకు వచ్చేసరికి మీకు ఇందులో కౌపరిచయం అంటే శ్రీనాథుడి కౌపరిచయం అయితే మనకి ఇందులో ఇంపార్టెంట్. సో ఇందులో మీరు ఆ కౌపరిచయం అయితే చూసుకొని మనకి అడిగే అవకాశం కూడా ఉంది 2 మార్క్స్కి. దాని తర్వాత ఇందులో మనకి క్వశ్చన్స్ ఏం పడతాయి అంటే మనకి ఇందులో ఇక్కడ సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి. అంటే ఈ భిక్షా లెసన్ యొక్క సారాంశం మొత్తాన్ని ఒక సొంత మాటలో రాయమని చెప్పి మనకు ఒక 8 మార్క్ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మీరు థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకోండి, కోపం తగ్గించుకోవడం మంచిది అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి. సో ఈ 2 క్వశ్చన్లు చూసుకోండి. దాని తర్వాత సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో మనకి 2 లెసన్స్ అయితే ఇవి. అందరితో ఇప్పుడు మనం రామాయణం చూద్దాం. సో రామాయణంలో ఏం చదువుకోవాలి, ముందు స్వభావాలు చూద్దాం. ఒకవేళ మనకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. స్వభావాలు ఏం చదువుకోవాలంటే ఇందులో మీరైతే వాలి, సుగ్రీవుడు, త్రిజట ఈ 3 స్వభావాలు అయితే చూసుకోండి. ఒకవేళ మనకి హనుమంతుడు అడిగే ఛాన్స్ ఉంటే అవ్వచ్చు. సో అందుకు హనుమంతుడు కూడా ఆప్షన్గా చదువుకోండి. సో మనకి దీని మీద కూడా ఒకవేళ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, మోడల్ పేపర్ మనకి రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ ఇస్తారేమో అని గెస్ట్తో నేను మీకైతే ఈ స్వభావాలు కూడా చెప్పాను. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. ఇందులో వచ్చేసరికి మీకు హనుమంతుని సీతాన్వేషణ వృత్తాంతాన్ని రాయండి. అంటే సీతాన్వేషణ వృత్తాంతాన్ని క్వశ్చన్ ఉంది కదా మీకు. సో ఆ క్వశ్చన్ అయితే చూసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సేతు నిర్మాణం గురించి రాయండి. సో ఈ క్వశ్చన్ కూడా మీకు ఉంటుంది. సో ఆ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ అయ్యాయి. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీకు శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది. ఆ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకి చెప్తున్న ప్రతి క్వశ్చన్ 4 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే లంకాదహనం వృత్తాంతాన్ని వివరించండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ నాట్ ఓన్లీ రామాయణం, 9th 10th లెసన్ కూడా చెప్పాను కదా. సో అవి అన్నీ చూసుకోండి. మీకు ఇవన్నీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసమే. సో మీరేం చేయాలి, నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ అవ్వండి. మీరైతే ఇది ఒక స్లిప్ టెస్ట్ కానీ చూడండి. ఓకేనా, దీని నుంచి వచ్చే మార్క్స్ ఇంత రావాలి అంత రావాలి అని అయితే ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నేను ఎంతవరకు చదివాను, అసలు నాకు ఎంత వచ్చాయని చెక్ చేసుకోవడానికి అయితే చూడండి. సో మీరు ప్రజెంట్ FA3 తెలుగు ఎగ్జామ్కి అయితే సంవత్సరం 2024కి ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు టైం ఉంటే రిమైనింగ్ కూడా చదువుకోండి. ఎందుకంటే నేను చెప్పినవి కాకుండా రిమైనింగ్ కూడా చదువుకోండి. ఎందుకంటే
పేపర్‌ని మనం 100% అయితే గెస్ చేయలేం. సో, నా వంతుగా నాకున్న ఐడియాలజీతో అనాలిసిస్ చేసి మీకు పెట్టిన ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. సో, మీరైతే ఇయన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్ అయితే బాగా రాయండి. నెక్స్ట్ ఇదొక ప్రాక్టీస్ ఎగ్జామ్ గానే చూడండి. మరొకసారి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ FA3 పబ్లిక్ ఎగ్జామినేషన్ వీడియోస్ కూడా వీలైనంత తొందరలో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫ్రెండ్స్ మీరైతే టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా రివిజన్ చేసుకోండి. ఎక్కడ డౌట్ ఉన్నా అన్నీ కూడా క్లారిఫై చేసుకొని చదువుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళని కూడా వీడియోని అయితే చూడమని చెప్పండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద అయితే నాకు కామెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్‌ని ఆల్ ఆప్షన్‌లో పెట్టుకుంటే మీకైతే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే అందుతుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.